नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व सीएम केसीआर एक महान नेता है जिन्होंने तेलंगाना के विकास के लिए राज्य जीता और 10 साल तक शासन किया और लोगों को कई कल्याणकारी योजनाएं दी। 40वें डिवीजन के ऑपरेटर मरुपल्ला रवि ने कहा, पूर्व मुख्यमंत्री कल्वन चंद्रशेखर राव ने जन्मदिन पर ग्रेटर वरंगल 40वें डिवीजन उर्सू प्रताप नगर के कॉर्पोरेटर मरुपल्ला रवि की देखरेख में बड़े पैमाने पर देवता यज्ञ किया। बाद में जन्मदिन का केक काटा गया, फल बांटे गए और जन्मदिन मनाने के लिए एक आंखों को मेडिकल कैंप लगाया गया। इस मौके पर बोलते हुए कॉर्पोरेटर मरुपल्ला रवि ने कहा कि तेलंगाना के पूर्व मुख्यमंत्री केसीआर एक महान नेता थे जिन्होंने राज्य को आगे बढ़ाने के लिए 10 साल तक लोगों के विकास के लिए काम किया। అలాగే జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి ప్రజలకు పనులను కూడా పంపిణీ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలలో కంటిని ప్రసాదించడానికి కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందుకు మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఈరోజు శరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మంకీ ఫుడ్ కోర్టులో కూడా వారి జన్మదిన సందర్భంగా మొక్కలను కూడా నాటడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం హానిషలు కష్టపడి తమ చావును సైతం లెక్క చేయకుండా పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వల్లే ఈరోజు ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. అటువంటి మహానుభావుని నేడు కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా మిగతా నాయకులందరూ ఇలా అపార్థంగా మాట్లాడుకొని అనవసరంగా మాటలు మాట్లాడి ఆయన మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇవాళ మీ దేవయాగం చేయడం జరిగింది. ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏ రోజైతే ఆర్య సమాజం మందిరంలో దేవయాగం నిర్వహించినో ఇవాళ కట్టెలు ఏ విధంగా మాడైనాయో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కుట్రలు వారి యొక్క పార్టీ పన్నాగాలన్నీ కూడా మాడి మసైపోవాలని కూడా ఈ సందర్భంగా దానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి రాబో రోజులలో ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. మరియు వారికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి వారి కుటుంబం అంటే ఇలా పార్టీ కార్యకర్తలందరూ మొత్తం ఇవాళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి రాబో రోజులలో ముఖ్యమంత్రి అయ్యేదాకా శ్రమించడానికి ఉపయోగపడాలని కూడా ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది.